ఓం శ్రీ గురుభ్యో నమ. కుజగ్రహ మార్పు అంటే ఒక రాశి నుంచి మరో రాశికి కుజుడు 45 రోజుల పాటు సంచరిస్తూ ఉంటాడు. సహజంగా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఇక్కడ కుజగ్రహ మార్పు అనేది ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల్లో తెలుసుకునే ముందు కుజుడు ఏ రోజున మారుతున్నాడో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా కుజగ్రహం వచ్చేటప్పుడు సెప్టెంబర్ 13వ తారీఖున రాత్రి 9:23 కన్యారాశి నుంచి తులారాశిలోకి సంచారం చేస్తారు. అంటే ఎప్పటివరకు అక్టోబర్ 27వ తారీఖున మధ్యాహ్నం 3:42 వరకు కూడా కుజుడు శుక్రక్షేత్రమైన తులారాశిలో సంచారం చేయడం జరుగుతుంది. అంటే సుమారుగా రమారమి 45 రోజుల పాటు ఉంటాడు. అంగారగ్రహం యొక్క కారకత్వాలు మనం తెలుసుకోవాలిగా ముందు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంగారకుడు వల్ల ఎలాంటి ఫలితాలు, ఎలాంటి కారకత్వాలను మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా సత్వ భూ ప్రాకార రోగ ప్రణవ సాహస శస్త్ర అగ్ని సందర్శోత్పాటన భాతృకుజ అంటారు. అంటే ఏదైతే మనం కుజగ్రహం యొక్క కారకత్వాలు తెలుసుకుంటే కుజుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మనం శాస్త్రం ద్వారా తెలుసుకున్నట్టు ఉంటుంది. అంటే భూ సంబంధమైన వ్యవహారాలు, అలానే కోర్టు, రియల్ ఎస్టేటు, అన్నదమ్ముల మధ్యలో సమస్యలు, కోర్టు, రక్షణ శాఖ, న్యాయవాదులు, జడ్జీలు, అలానే శారీరక సంబంధాలు, కెమికల్ కంపెనీసు, అలానే మార్కెటింగు, భూమి, ఇండ్ల నిర్మాణము, న్యాయ వ్యవస్థ, రక్షణ భటులు, అలానే మేస్త్రీ పనులు, యంత్ర సామర్థ్యము, యంత్ర సంబంధమైన విషయాల్లో కానీ మెకానికలు, రోగాలు, శస్త్రచికిత్సలు, అగ్ని భయాలు, ఇవన్నీ కూడా తెలిపేది ఏంటంటే అంగారగ్రహం. సాధారణంగా చాలామంది కూడా అంగారగ్రహం గురించి అన్నదమ్ముల మధ్యలో కానీ కోర్టు సమస్యలు కానీ వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలానే ప్రమాదాలు, యాక్సిడెంట్లు, అలానే ఆరోగ్యపరంగా ఉండే ఇబ్బందులు, దీర్ఘకాలిక వ్యాధులు అన్నీ కూడా రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ ఏంటంటే అంగారక గ్రహం. అంటే సత్వ భూ ప్రాకార అంటారు. అంటే భూమి విషయాల్లో కానీ రోగ ప్రణవ సాహస అంటారు. అంటే రోగాల విషయంలో కానీ సాహసాలు చేయటంలో కానీ శస్త్ర అగ్ని భయాలు అంటారు. అంటే శస్త్రచికిత్సలు కానీ అగ్ని సంబంధించిన భయాలు కానీ అలా సందర్శన ఉత్పాటన అంటే ఏదైనా సరే మన ఉత్పాతాలు అంటే భయాలు కానీ ప్రమాదాలు కానీ జరగటం ఒకటి. అలానే భాతృ కుజహ అంటారు. అంటే భాతృక కుజహ అంటే ఏంటంటే అన్నదమ్ముల మధ్యలో గొడవలు కానీ కోర్టు సమస్యలు కానీ ఇవన్నీ కూడా రాకుండా ఉండటానికి రావటానికి కూడా మంచి స్థానంలో ఉంటేనేమో రాదు, చెడ్డ స్థానంలో కుజుడు అశుభ స్థానంలో ఉంటే కుజుడి యొక్క దోషం అనేది బాగా ఏర్పడుతుంది అని అర్థం. అలానే ఇవన్నీ కూడా జన్మజాతకాన్ని బట్టి అనుసరించేవి కావు. జన్మజాతకం వేరు, గోచారం వేరు. గోచారం ఎప్పుడు కూడా 20% అనేది ఉంటుంది. అలానే బర్త్ చార్ట్ అనేది 80% ఉంటుంది. ఎందుకు గోచారం గురువుగారు చూస్తున్నారంటే ఎంతో కొంత మన అదృష్టం అనేది కొంత ఆవగించంతన్నా ఉండాలి కదా అనే విషయంలో గోచారం కూడా ఒక్కొక్కప్పుడు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా గోచారరీత్యా ఫలితాలని చెప్పే అవకాశం ఇది ఒకటి ఉంటుంది. కాబట్టి కుజుడు తమ రాశి నుంచి 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి కుజుడు యొక్క ప్రభావం అనేది ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయిన వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంగారకుడి యొక్క మార్పును తెలుసుకుందాం. ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా రాస్యాధిపతి వ్యయస్థానంలో ఉండటం. అంటే ఇక్కడ రాస్యాధిపతి అయ్యాడు, దాని తర్వాత షష్టమాధిపతి కూడా వ్యయస్థానంలో ఉండటం వల్ల జన్మరాశిలో ఆ అంగారకుడు ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతుంటాయి అనేది మనం ముఖ్యంగా చూసుకునేటట్లయితే కొన్ని విషయాలని మనం శ్రద్ధగా చూసుకోవాలి. శ్రద్ధగా అంటే ఏంటంటే 12వ స్థానంలో కుజుడి యొక్క సంచారం. 12లో కుజుడు ఉంటే ఏ విధంగా ఉండబోతుంది అని అంటే ప్రవాసం వ్యాధి పీడాం చ అంటారు. అంటే ప్రవాసము అంటే వ్యాధి పీడాంచ బంధువైరం ధనక్షయం అంటారు. అంటే బంధువులతోటి కొంత వైరంగా ఉంటుంది, బంధువులతోటి కొంత సహనంగా ప్రవర్తించాలి, ధనం విషయంలో కొద్దిగా ఎక్కువగా పొదుపు పాటించాలి, అనవసరంగా ఖర్చులు తగ్గించుకోవాలి. అలానే ప్రవాసం అంటారు. ఇక్కడ ప్రవాసం అంటే ఏంటంటే సంచారం అని అర్థం. అంటే దూర ప్రయాణాలకు వెళ్తాం, అనవసరమైన ప్రయాణాలు చేయటం. వ్యాధి పీడాంచి అంటారు. అంటే వ్యాధులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉండటం,
శరీరం ఆయాసం కలగటం, సంచారము, బంధువులతోటి విరోధ భావాలు. అంటే దేహపీడాంచ సంచారం ద్వాదస్థానగో కుజహ అంటారు ఇక్కడ. అంటే ఏదైనా సరే శరీర ఆయాసం ఒకటి, సంచారం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బంధుమిత్రులతో కొంత విరోధ భావాలు, అంటే బంధువులతో సహనంగా ఉండాలి, మిత్రులతో సహనంగా ఉండాలి, ఏకాభిప్రాయం ఉండాలి, వాళ్ళు ఏం చెప్తే అది వినాలి, మన ఆలోచనలు మనము చేయాలి, ప్రతి వాళ్ళు చెప్పే మాటలంతా వినాలి, ఎవరేం చెబుతున్నారనేది వినాలి, మనం ఆచరణ అనేది మనం ఆలోచన చేయాలి, అందులో నిజమేంటి, తప్పేంటి, రైట్ ఏందని మనం అనాలిసిస్ చేసుకోవాలి. అలానే మాట పట్టింపులు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి. మాట పట్టింపు అంటే కొంతమంది మొండిగా ఉంటారు, నేను చెప్పిందే వేదం అంటారు. అలాంటి విషయాలు ఆలోచన చేయాలి, చాలా జాగ్రత్తగా మాట పట్టింపులు కలగకుండా చూసుకోవాలి. దానితో పాటు అనవసరమైన ధన వ్యయం అంటారు. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ధనక్షయం కలగకుండా చూసుకోవాలి. అంటే ధనం అనేది ఎప్పుడైతే ఫైనాన్షియల్ పరంగా ఉండే విషయాల్లో కొద్దిగా చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా చాలా జాగ్రత్త వివరించి ముందుకెళ్ళాలి. అంటే ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉన్నా కొంత జీవితంలో మన వాళ్ళకి ఏమిందంటే డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు, చాలామందికి కూడా తెలియని రహస్యం అనేది అదే. అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గర మనం చూపించుకోవాలంటే ఆ డాక్టర్ గారు 2,000 అవుతుంది స్కానింగ్ అని అంటే మనం స్కాన్ చూపించుకోం. 60,000 1,00,000 పెట్టే శాంసంగ్ ఫోన్ అయితే మనం కొంటాం. అంటే డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలో చాలామంది కూడా తెలియని రహస్యం అదే. అలానే శుభకార్యక్రమాలకు కొన్ని ఆటంకాలు కలగటం ఒకటి, నమ్మిన వారి వల్ల మోసపోయి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మనం కొంతమంది నమ్ముతాం, ఆ నమ్మిన వారు ఖచ్చితంగా మోసం చేస్తుంటారు. మనం సహజంగా మంచి వాళ్ళని నమ్మటం అనేది చాలా తక్కువ ఉంటుంది ప్రజల్లో. మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో చెడ్డవాళ్ళని ఎక్కువగా తొందరగా వాడు నమ్మించే ప్రయత్నం చేస్తాడు. ఆ నమ్మించే ప్రయత్నం చేయటం వల్ల వీళ్ళు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే శుభకార్యక్రమాలు వాయిదాలు పట్టడం ఒకటి, దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది. అలానే కోర్టు వ్యవహారాలు కూడా వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏవైతే కోర్టు సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా కొన్ని వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ధనం విషయంలో కొంత, ఖర్చు విషయంలో కొంత పొదుపు పాటించాలి. ఎవరైతే మనం నమ్ముతామో వాళ్ళ వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శత్రువృద్ధి కలిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అంటే దేహపీడాంచ సంచార ద్వాదస్థానగో కుజహ అంటారు. అంటే ఏదైతే దేహపీడ కలుగుతుంది, శరీరానికి ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ, వ్యాధులు లేని వాళ్ళు కానీ, మన ఆరోగ్యం మహాభాగ్యం అన్న, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. ఇన్ని విషయాలు మనం చెప్పినప్పుడు హెల్త్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి. కోర్టు సమస్యలు కూడా రాకుండా చూసుకోవాలి. ఎవరితోటి కూడా వివాదాలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా, తగాదాలు లేకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని రెమెడీస్ అనేవి నేను చెబుతున్నాను, ఆ రెమెడీస్ పాటించి ముందుకు వెళ్తే మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ కుజుడు శుక్రుడికి సముడవుతాడు. శుక్రుడు కూడా కుజుడికి సమత్వం అనేది ఒకటి ఉంది. అక్కడ ఎవరికైతే మనకి కుజుడు ప్రభావం వల్ల ప్రమాదాలు జరుగుతున్న వ్యక్తులు కానీ, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కానీ, భూ వివాదాలు కానీ ఉన్న వ్యక్తులు ఎలాంటి మంత్రాలను చదవాలి? నిజంగా చెప్పాలంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయి, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు ఎలాంటి మంత్రాన్ని చదవాలంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అంటే మంగళవారం పూట కుజహోర అనేది ఉంటుంది. ఆ కుజహోరలో ప్రాతకాలంలో ఆ మంత్రాన్ని చదవటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకు ఉపశమనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే గురువుగారండి, నాయకంటి గారు, నాకు ప్రమాదాలు జరుగుతున్నాయండి అని చెప్పేవాళ్ళు తప్పకుండా అంగారకాయుధే శక్తి హస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే అంగారక గాయత్రి మంత్రాన్ని మనం చదువుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అది ఉదయం పూట కుదిరితే ఉదయం పూట చదవండి, లేకపోతే సాయంత్రం పూట అయినా చదువుకోవచ్చు, దాని తప్పేమీ లేదు. అలానే మాకు భూ వ్యవహారాలు ఉన్నాయి, భూమికి సంబంధించిన పంచాయతీలు ఉన్నాయి, అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి అనే వ్యక్తులు తప్పకుండా వాళ్ళు చదవాల్సిన మంత్రం ఏంటంటే, వీలైతే తెలిసిన వాళ్ళు, వేదమంత్రం తెలిసిన వాళ్ళు తప్పకుండా భూసూక్త పారాయణం చేయటం కానీ, ఒకవేళ వేదమంత్రం మాకు తెలియదండి, మేము వేదం నేర్చుకోలేదు అని చెప్పిన వ్యక్తులు, అలాంటి వ్యక్తులు ఏం చేయాలంటే తత్పురుషా విద్యే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రంతో పాటు నాగరాజాయుధే పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఈ 2 మంత్రాలు చదువుకోవాలి మంగళవారం పూట. చదువుకోవటం వల్ల కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, భూ వివాదాలు పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.
అలానే కుజదోషం వల్ల వివాహం కాలేదనే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. జన్మజాతకంలో 2, 4, 7, 8, 12 స్థానంలో కుజుడు ఉంటే కుజదోషమని, 13 నక్షత్రాల కుజదోషం వర్తించదు. ఆ వర్తించని వాళ్ళు చదవక్కర్లేదు, వర్తించే వాళ్ళు ఉంటారు. కొన్ని రాసుల వాళ్ళకి కుజదోషం ఉంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి కుజదోషం ఉండదు. కొన్ని లగ్నాల వాళ్ళ కుజదోషం ఎగ్జంప్షన్ ఉంటుంది, కొన్ని లగ్నాల వాళ్ళ ఎగ్జంప్షన్ ఉండదు. అలాంటి వ్యక్తులు ఏమి చదవాలి అనంటే అంగారకుడి యొక్క ఆరాధన చెయ్యాలి. ఎలాంటి ఆరాధన చేయాలి? మరి అంగారకుడు అంటే కందులు దానం చేయటం మంగళవారం, ఎర్రని వస్త్రము, ఎర్రని గొడుగులు, ఎర్రని చెప్పులు దానం చేయటంతో పాటు అంగారకుడి యొక్క అభిషేకాన్ని చేయాలి. అంగారకుడు అంటే మనకి శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాలు అంగారకుడు ఉంటాడు. పంచామృతంతో, పండరసంతో, చెరుకు రసంతో, దానితో పాటు ముఖ్యంగా మనం ఎలాంటి అభిషేకం చేయాలి అంటే అంగారక పాశుపతాస్త్ర రుద్రాభిషేకం అని ఒకటి ఉంటుంది 10 శివలింగాలకి. అలానే అంగారకుడు ఎప్పుడైనా సరే అభిషేకం చేసేటప్పుడు దానిమ్మ గింజల రసంతో అభిషేకం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. దానితో పాటు బ్రాహ్మణులు చేస్తూ ఉండగా మీరు ఎలాంటి మంత్రాన్ని ఉచ్చరించాలి అంటే ఖచ్చితంగా అంగారకాగ్ని శక్తి హస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చదువుకుంటూ ఆ పురోహితుల ద్వారా మన అభిషేకం చేయటం వల్ల ఖచ్చితంగా కుజుడి యొక్క దోషం పోతుంది. అలాంటి జడ్జెస్ కానీ, న్యాయవాదులు కానీ, శస్త్రచికిత్సలు కానీ, మెడికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళకు కానీ, మెడికల్ కంపెనీల వాళ్ళకు కానీ, డాక్టర్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటి అంగారక పాశుపతాస్త్ర రుద్రాభిషేకము, అలానే అంగారక హోమం చేసుకోవటం కూడా చాలా మంచిది. అంగారక హోమానికంటే కూడా చాలామంది అంగారక పాశుపతాస్త్ర రుద్రాభిషేకంతో పాటు అంగారక పాశుపతాస్త్ర హోమం చేసుకుంటే బీజాక్షరాల సంపుటీకరణతోటి హోమం అనేది ఉంటుంది. అలాంటి హోమం చేసుకుంటే చాలా గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా అంగారకుడు ఏదైతే మన జన్మజాతకంలో కానీ గోచారరీత్యా కానీ దోషం అనేది ఉంటుందో ఆ దోషానికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిహారం చేసుకోవాలంటే ఖచ్చితంగా అంగారకుడి యొక్క ఆరాధన చేసుకోవటం వంటి, వీలైతే శనివారం కానీ ఆదివారం కానీ 2 జంట సర్పాలను దానం చేయాలి. జంట సర్పాలు అంటే వెండితో చేసింది కానీ లేదా రాగితో కానీ చేసిన సర్పాలు ఏవైతే ఉంటాయో మనకు షాపులో దొరుకుతాయి. అలాంటి జంట సర్పాలని బ్రాహ్మణోత్తముల చేత పూజ చేసి ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఆయనకి వస్త్రదానము, గుడదానము, అలానే కందులు, దాంతోపాటు 2 జంట సర్పాల్ని, అలానే నెయ్యిని, ఆజ్యాన్ని దానం చేయటం వల్ల మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జీవితంలో కుజదోషం పోవడానికి మార్గం ఏమిటి అంటే ఇలాంటి వివాదాలు ఉన్న ఇళ్ళు కొనుగోలు చేయలేకపోతారు, ఇళ్ళు దగ్గరికి వచ్చినట్టు వచ్చి లోన్లు రాలేకపోతుంటాయి, ఆ ఇంటి మీద ప్రమాదాలు, పొలాల యొక్క గొడవలు, పక్కింటి వాళ్ళతో ఎదుటి వాళ్ళతో గొడవలు, కాంపౌండ్ వాళ్ళ నుంచి గొడవలు, రియల్ ఎస్టేట్ రంగం సరిగా సాగని వాళ్ళు, కెమికల్ కంపెనీలు నడవని వాళ్ళు, ఇలాంటి వ్యక్తులను అగ్ని వల్ల భయం కలిగే వాళ్ళు, ఇలాంటివన్నీ శస్త్రచికిత్సలు చేసుకోలేని వాళ్ళు, ఆపరేషన్ నేను చేసుకోలేకపోతున్నాను భయం కలిగే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా న్యాయవాద వ్యవస్థలో ఉన్న, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళున్నా, ప్రమోషన్ రాని వాళ్ళున్నా, మేనేజ్మెంట్ చేసే వ్యక్తులున్నా, సైన్యంలో పాల్గొన్న వ్యక్తులు కానీ, మెకానికల్ లైఫ్లో అంటే బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తారు, ఏదో ఒక షాప్ పెట్టుకుంటారు, మెకానిజం అనేది కరెక్ట్గా సాగలేకపోతుంది, వ్యాపార అభివృద్ధి అనేది అనుకూలంగా ఉండదు. అలానే బాలారిష్ట గండదోషాలు, కుజుడితో ఏర్పడే బాలారిష్ట గండదోషాలు, అగ్ని భయాలు ఉన్నట్టుండి ఉలిక్కి పట్టడం, భయం కలిగే అవకాశాలు కొంతమందికి ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా నేను చెప్పిన పరిహారాలు చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కుజుడు గురించి మీరు భయపడాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. ఇక్కడ ఏదైతే కుజుడు ఏదైతే తులారాశిలో సంచారం చేస్తున్నాడో ఆ తులారాశికి అధిపతి శుక్రుడు. కుజుడికి శుక్రుడు సముడవుతాడు, శుక్రుడికి కూడా కుజుడు సమవుడవుతాడు. కాబట్టి నేను చెప్పిన పరిహారాలు చేయండి, మీకు మంచి జరిగే అవకాశం ఉంది. అంగారగ్రహం యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం మేరకు కలగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.